కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. రైతుల పక్షాన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు. నమస్తే సార్. మేము అంటే ముఖ్యంగా ప్రజలు ఏదైతే మమ్మల్ని అడుగుతారో అదే మేము ఆ వేదిక మీద మాట్లాడాలని ఆలోచనతోటే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. కౌశిక్ అడిగినారు, తప్పేం లేదు. మీరు 15,000 ఇస్తా అని చెప్పి మరి ఇప్పుడు ఎజెండాలో 12,000 పెట్టారు రైతు భరోసా. 15,000 ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగాము. మేము ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండగా మీరు అన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము మాట్లాడతాము, మీరు దీనికి క్లారిటీ ఇవ్వని చెప్పేసి క్లియర్ అడగడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ మీరు మొదలు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతనే ఇందిరమ్మ పథకానికి అర్హులుగా వేయండి. మరి ఉపాధి కూలీలకు మీరు జాబ్ కార్డు అడుగుతున్నారు, చాలా మంది జాబ్ కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళని ఎలా గుర్తిస్తారు? ఇందిరమ్మ పథకాలకు సంబంధించిన ఒక్కొక్కటికి ₹1,00,000 దాకా హౌస్ మన ఈ మున్సిపల్ సంబంధించిన డబ్బులు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నిటి పర్మిషన్ డబ్బులు కట్టాలి. కాబట్టి మీ దగ్గర క్లారిటీ ఇచ్చిన తర్వాత మేము మాట్లాడతాం. అంత లోపల ఆ పక్కకున్న సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీని గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే వాస్తవమైన కోపంగా వచ్చి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడకపోవడం స్టార్ట్ అయింది. అందులో సంజయ్ కుమారు తప్పు మాట్లాడి అంతకుముందే సంజయ్ కుమార్ మాట్లాడుతున్నా అక్కడ. అంటే మేము ప్రశ్నించే వారికి వేదిక మీద సమాధానం లేక ఈ గొడవ కారణమైంది. నిజంగా నిర్దాక్షిణ్యంగా ఎమ్మెల్యే పట్టుకుని పోలీసులు పట్టుకోపోతుంటాడు చాలా బాగా. అందుకే మేము ఆ సమాచారం రాలేదు, ప్రజలు ఏది అడిగిందో ఆ డిమాండ్ నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము అందరిలో నిరసన వ్యక్తం చేసి పట్టుకోవడం జరిగింది. హలో కమలాకర్ గారు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని దళిత బంధు నిధులు అడిగినందుకే ఇలా చేస్తున్నారంటే అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు అన్నది వాళ్ళ కాన్సెప్ట్ అంటారా కాంగ్రెస్ నేతలది? ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సమాధానం మేము ఇయ్యలేము, సమాధానం ఇచ్చే అవకాశం లేదు. ఇవన్నిటి సమాధానం చేయాలంటే 3 లక్షల కోట్ల డబ్బులు కావాలి. కాబట్టి ఏదో రకంగా పోలీసులు పెట్టుకొని మమ్మల్ని నెట్టేసి జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.